ఎందుకంటే చాలా మటుకు తెలియదు, ఉండదు. పొద్దున ఏ టైంకి లేవాలి, నైట్ ఏ టైంలో పడుకోవాలి, ఒక ఫిక్స్డ్ డైలీ రొటీన్ అనేది ఉండదు. ఆల్వేస్ రిమెంబర్, ఓన్లీ డెడ్ ఫిష్ విల్ గో విత్ ద ఫ్లో. అంటే చనిపోయిన చేప మాత్రమే ఆ వాటర్ ఎలా వెళ్తుంటుందో దాని తగ్గట్టు ఆ వాటర్ అలా తక్కుపోవటం పోతుంటది. అదే బతుకున్న చేప దానికంటే ఒక రైట్ డైరెక్షన్ లో అది వెళ్తుంటది. టాప్ లీడర్స్ మీరు తీసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ లో సిఇఓస్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ డైలీ రొటీన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? మీకంటూ ఒక ఓన్ ఆఫీస్ ఉండదు, ఒక బాస్ ఉండడు, అండ్ ఒక మానిటర్ చేయడానికి ఎవరు కూడా మీకు ఉండరు. అలానే మీరు ఎవరు కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒక గుడ్ టాలెంట్ ఉంటుంది, ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి స్కిల్స్ కూడా ఉంటాయి, మంచి కంటెంట్ కూడా మీ దగ్గర ఉంటుంది. అయినా కూడా కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆర్ఎల్స్ ఏదైనా బిజినెస్ లో, సేల్స్ రిలేటెడ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఎందుకు కారో తెలుసా? బికాస్ వాళ్ళకంటూ ఒక డైలీ రొటీన్ ఉండదు కాబట్టి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్, పవర్ఫుల్ లీడర్, you must have fixed daily routine, my dear friends. ఈ ఫిక్స్డ్ డైలీ రొటీన్ ఏదైతే నేను చెప్తున్నానో అది మీకే కాదండి, మీ కిందున్న టీం కి కూడా దీన్ని అడాప్ట్ చేయాలి. మీరు మంచి ఒక ప్యాటర్న్, ఒక సిస్టమ్ ని రెడీ చేసుకోవాలి డైలీ రొటీన్ కి సంబంధించింది. ఓకే, సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఫాలో అవుతారు కదా, అట్లాంటిది ఒక సిస్టమ్, అట్లాంటిది ఒక ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి డైలీ రొటీన్. అండ్ అదే డైలీ రొటీన్ మీ టీం వాళ్ళకు కూడా మీరు ఇంప్లిమెంట్ చేపియాలి, వాళ్ళకు కూడా ఇది ఫాలో చేపియాలి. సక్సెస్ఫుల్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించి వాళ్ళే సక్సెస్ కావడం కాదు, సక్సెస్ఫుల్ లీడర్ కానీ టీమ్ కి కూడా పాటించి టీమ్ కి కూడా సక్సెస్ఫుల్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ లీడర్ ఒక మెయిన్ క్వాలిటీ అనమాట. నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నెంబర్స్. లిస్ట్ లో నేమ్ యాడ్ చేసే దగ్గర నుంచి బిజినెస్ ప్లాన్ చెప్పేంత వరకు ఆ మధ్యలో జరిగే ప్రాసెసే ప్రాస్పెక్టింగ్ అంటారు అనమాట. ఓకే, మీరు కన్సిస్టెంట్ గా కొత్త వాళ్ళని మీ లిస్ట్ లో యాడ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ లిస్ట్ లో ఎవరైతే యాడ్ అవుతారో మెల్లిగా వాళ్ళను తయారు చేయాలి బిజినెస్ ప్లాన్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బికాస్ ప్రాస్పెక్టింగ్ ఈస్ ద లైఫ్ ప్లాన్ ఆఫ్ ఎ నెట్వర్క్ మార్కెటర్, మై డియర్ ఫ్రెండ్స్. వన్ మోర్ టైం, ప్రాస్పెక్టింగ్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఎ నెట్వర్క్ మార్కెటర్. సో మీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక టాప్ గేమ్ ఆడాలంటే ప్రాస్పెక్టింగ్ చేయాల్సిందే, నో డౌట్ అబౌట్ దాట్. అండ్ దాని తర్వాత మూడోది వచ్చేసి ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఇజ్ ఈక్వల్ టు డూప్లికేట్ సక్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది. ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఇజ్ ఈక్వల్ టు డూప్లికేట్ సక్సెస్. మీ లోపల ఏదైతే స్కిల్స్ ఉన్నాయో, మీ లోపల ఏదైతే టాలెంట్ ఉందో, ఏదైతే మీ దగ్గర నాలెడ్జ్ ఉందో, ఏదైతే కంటెంట్ ఉందో, మీది ఏదైతే స్టైల్ ఉందో, వర్క్ చేసే విధానం ఏదైతే ఉందో, వాటి ద్వారా ఏదైతే మీరు రిజల్ట్స్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో ఇదంతా ట్రాన్స్ఫర్ చేయాలి మీ కింద ఉన్న టీమ్ మేట్స్ కి, అసోసియేట్స్ కి, ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు? ద మోర్ యూ ట్రాన్స్ఫర్ యువర్ స్కిల్స్, the more you will get success, my dear friends. Yes, నీ లోపల ఉన్న టాలెంట్, నీ లోపల ఉన్న స్కిల్స్, నీ లోపల ఉన్న నాలెడ్జ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తుండాలి. ఎలా చేస్తుండాలి? సింపుల్, రెగ్యులర్ గా ట్రైనింగ్ మీటింగ్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తూ ఉండాలి. ఆన్లైన్ వచ్చేసింది కదా, జూమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని రెగ్యులర్ గా వాళ్ళకి ట్రైనింగ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తుండండి. కండక్ట్ చేసి వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ ని, వాళ్ళ లోపల ఉన్న నాలెడ్జ్ ని, ఇవంతా కూడా ఇంకా ఎక్కువ బెటర్ గా మీరు వాళ్ళకి డెవలప్ అయ్యేటట్టు చెయ్యండి. ఎందుకంటే ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు డే బై డే గ్రో అవుతారు అనమాట. అర్థమవుతుందా? సో ఇది కంపల్సరీ మీరు పాటించండి. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక మీరు రిలేషన్షిప్ కట్ చేసుకున్నట్టయితే మీ సేల్స్ కథం అంటే ఫినిష్, మీరు ఫినిష్. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో కట్ చేసుకోకూడదు జనాలతో పాటు. చాలా మటుకు ఏం చేస్తారంటే బిజినెస్ లో ప్రోడక్ట్ గురించి వరి అవుతారు. నో మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ లో ప్రోడక్ట్ గురించి వరి కావద్దు, జనాల గురించి వరి కావాలి. ఎస్, జనాల గురించి వరి కావాలి. మీరు బిజినెస్ ని ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లాగా చేయకండి, బిజినెస్ ని ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లాగా చేయకండి, జనాల బేస్డ్ బిజినెస్ ని చేయండి. దానికోసం మీరు అలాంటి ఒక మంచి కమ్యూనిటీని తయారు చేయండి. లైక్ మైండెడ్ పీపుల్ ని మీ చుట్టుపక్కల పెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ పాయింట్, ప్రోడక్ట్ డోంట్ మూవ్ పీపుల్, పీపుల్ మూవ్ ప్రోడక్ట్. అర్థమవుతుందా? ప్రోడక్ట్ డోంట్ మూవ్ పీపుల్, పీపుల్ మూవ్ ప్రోడక్ట్. సో టేక్ కేర్ ఆఫ్ people, my dear friends, take care of people. And the fifth one is very very important. ఇది నాకే కాదు, చాలా మటుకు ఇది అందరికీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని నేను బలంగా నమ్ముతాను. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకుంటారా, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటట్టు మీరు చేయాలనుకుంటున్నారా, అయితే ఇది ఫిఫ్త్ ది కంపల్సరీ మీరు పాటించాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ టూల్స్, మై డియర్ ఫ్రెండ్స్.
టాప్ ఇన్కమ్ అర్నర్స్ ఎవరైతే ఉంటారో, సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పవర్ తెలుసు, టూల్స్ యొక్క పవర్ వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ పరిస్థితులు అనేది చాలా వేరు, ఆఫ్టర్ కోవిడ్ అనేది పరిస్థితులు అనేది వేరు. ఎందుకంటే కోవిడ్ వచ్చి మన జీవితంలో చాలా నేర్పించింది. అందుకోసం మీరు రైట్ టూల్స్ అనేది మీ టీమ్ కి మీరు ఇవ్వాలి, సో దట్ వాళ్ళు కూడా టూల్స్ ఉపయోగించేసి నెక్స్ట్ లెవెల్ కి గ్రో కావాలి. నా వాట్ ఈస్ మీన్ బై రైట్ టూల్స్? మంచి మంచి బుక్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ బుక్స్ చదివితే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రోగ్రెస్ అవుతావు, సేల్స్ లో ప్రోగ్రెస్ అవుతావు. మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తే నువ్వు చాలా నెక్స్ట్ లెవెల్ కి ప్రోగ్రెస్ అవుతావు. మంచి మంచి వర్క్ షాప్స్, ట్రైనింగ్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ వర్క్ షాప్స్, ఈ ట్రైనింగ్స్ నువ్వు అటెండ్ అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతావు. మీరు ఒకవేళ రైట్ బుక్స్, రైట్ వీడియోస్, రైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి మీరు రికమెండ్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చిన బుక్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చిన టైం పాస్ వీడియోస్ చూస్తారు, వాళ్ళకి నచ్చకున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది అటెండే కాదు. ఎందుకంటే వాటి ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తారు. మీ టీమ్ ఎవరైతే ఉన్నారో రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాలని కోరుకోరు కదా. ఆబ్వియస్లీ మీ టీమ్ ఆల్వేస్ రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలని కోరుకుంటారు కదా. సో దానికోసం రైట్ టూల్స్ అనేది మీరు ఫస్ట్ యూజ్ చేయాలి. రెండోది మీ టీమ్ కి కూడా రైట్ టూల్స్ అనేది చెప్పాలి. అండ్ చెప్పి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తురా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సిక్స్త్ వన్ వచ్చేసి, సెట్ ఏ టైమ్ ఫర్ లెర్నింగ్ ఎవ్రీ డే. నువ్వు తెలుసా, బెల్ గేట్స్ కూడా ఎవరైతే ఉన్నారో, వారన్ బఫెట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చాలా పీక్స్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందండి. వాష్రూమ్ లో కూడా వాళ్ళు బుక్కులు చదువుతూనే ఉంటారు అనమాట. అంత పీక్స్ లెర్నింగ్ యాటిట్యూడ్ వాళ్ళకు ఉంది. మీ టీమ్ని మీరు లీడ్ చేయాలనుకుంటున్నారా? మీరు నెక్స్ట్ లెవెల్లో గ్రో అవ్వాలనుకుంటున్నారా? ఎట్లయితే చెప్పండి. ప్రతి డే మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతాం. ఆల్వేస్ నా మెంటర్స్ చిన్నప్పటి నుంచే ఎవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు నా మైండ్ లో చిప్లు వేసారనమాట. ఏమని చెప్తారు సార్? నెంబర్ 1 చూడండి, వేణు ఏ రోజు కూడా నువ్వు కొత్త విషయం నేర్చుకోకుండా నీ డే వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఈ పాయింట్ నాకు చెప్పారు. రెండోది వచ్చేసి ఆల్వేస్ నేర్చుకుంటూనే ఉండు. లర్న్ 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 లర్న్. ఒక స్టేజ్ వస్తుంది, ఎల్ దిసై అర్న్ 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 అర్న్. కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ అర్నింగ్, కీప్ ఆన్ గ్రోయింగ్. ఇది నా చిన్నప్పటి నుంచే సార్. అందుకోసం నేను ఎప్పుడే కానీ నేర్చుకోవడానికి వెనక అడిగారు. నాకన్నా చిన్న వాళ్ళైనా సరే నేర్చుకుంటాను, నాకన్నా పెద్ద వాళ్ళ సరే నేర్చుకుంటాను, నా కాంపిటేటర్స్ అయినా సరే నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ నేర్చుకోవడానికి దాని తగ్గట్టు నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటాను. సో మీరు ఈ నేర్చుకోవడానికి కూడా ఏం చేయాలి? బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ తోని మీరు నేర్చుకోవాలి. అప్పుడే ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్స్ ని మీ జీవితంలో అడాప్ట్ చేయాలి. అప్పుడే మీరు ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోచ్ మీరు ఎంచుకున్నప్పుడు కాస్ట్లీగానే ఉంటారు. ఎందుకంటే ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటారంటే దాని తగ్గట్టు వాళ్ళు రిజల్ట్స్ కూడా అట్లా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. సో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారండి, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటారండి. 99% నెట్వర్క్ మార్కెటింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ లీడర్ లేదంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే పలానా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలని వాళ్ళు ఇమీడియట్ గా ఏమంటారు తెలుసా? మేమంతా ఖర్చు పెట్టుకుని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము అటెండ్ కాలేము, మా దగ్గర టైం లేదు, మా దగ్గర మనీ లేవు, మేమంతా ఖర్చు పెట్టలేము. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు కాబట్టి టైం తీయాలి, మనీ లేదు కాబట్టి మనీ అర్న్ చేయడం కోసం అది నేర్చుకోవాలి. అండ్ ఏదైతే ఖర్చు అంటున్నావు కదా, ఫస్ట్ అది మైండ్ లకి డిలీట్ చేసి పక్కన పెట్టేసి. ఎందుకంటే ఇది నీ బిజినెస్ గ్రో కావడానికి ఒక ఇన్వెస్ట్మెంట్, అది ఖర్చు కాదు. నీ బిజినెస్ గ్రో కావడానికి నీ పైన ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ పైన నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, అది ఖర్చు కాదు. సో ఆల్వేస్ ఐఎమ్ టెల్లింగ్ క్లియర్లీ అండ్ 100% స్ట్రిక్ట్ గా నేను చెప్తున్నా. నేను మీరు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత ఖర్చు పెడితే అంత మీ జీవితంలో సక్సెస్ అనేది మీరు పొందుతారు. నో డౌట్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ వన్, 7th పాయింట్ వచ్చేసి, బీ ఏ యాక్షన్ టేకర్. ఆల్వేస్ రిమెంబర్, డోంట్ వెయిట్ ఫర్ వర్క్, క్రియేట్ ఎ వర్క్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ కోసం వెయిట్ చేయరు, వాళ్ళ వర్క్ వాళ్ళే క్రియేట్ చేసుకొని పని చేస్తుంటారు. అలా ఉండాలి. మనం ఎవరన్నా పని చెప్పారు అనుకో, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తా, ఇప్పుడు నేను చాలా బిజీ ఉన్నా, ఆ బిజీ ఏం లేదు, బిజీ ఉన్నా అని చెప్పి మళ్ళీ బిజీ ఉన్నాను బిల్డప్. నో మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు జీవితంలో చాలా ఫాస్ట్ గా పరిగెత్తాలి. టైం చాలా ఫాస్ట్ గా పరిగెత్తాం. మీకు తెలుసా, ఇప్పుడు ఈ కోవిడ్ మూమెంట్ లో ఏవైతే చేంజెస్ జరిగాయి కదా, యాక్చువల్గా ఈ టెక్నాలజీ ప్రకారంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఎడ్యుకేషన్ ప్రకారంగా కావచ్చు, ఏవైతే చేంజెస్ జరిగాయి కదా, ఈ చేంజెస్ అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 to 20 years తర్వాత జరగాల్సిన చేంజెస్. బట్ కోవిడ్ సందర్భంలో చాలా ఫాస్ట్ గా ఆ చేంజ్ ని ముందే మనం తీసుకొని వచ్చేసాం. మొత్తం మార్కెట్ చేంజ్ అయిపోయింది. మరి మార్కెట్ చేంజ్ అయిపోయింది, నీ గోల్స్ కళ్ళ ముందలు ఉన్నాయి అండ్ నువ్వు నాన్ స్టాప్ వర్క్ చేయాలి.
Be a action taker for that. Be a doer, not just a thinker. Be a doer, not just a thinker, not just a trainer, not just a teacher. ఎందుకంటే పేరు బికాస్ వీళ్ళు ఓన్లీ మ్యాక్సిమం చెప్పడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు రాదర్ దెన్ చేయడం కన్నా ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మీరు ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే నేను మా స్టూడెంట్స్ కి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు నేను సెల్ఫీ దిగి గ్రూప్ లో పెడుతున్నాను. నేను ఇగో చూడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, మీరు కూడా స్టార్ట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకు ఇప్పుడు ఈ టిప్స్ అన్ని కూడా ఏదైతే చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నేను చేసినా కాబట్టి అందులో తీసుకొని నేను మీకు చెప్తున్నాను. సింపుల్ ఆన్సర్. ఓకే, సో రేపటి రోజున ఎవరన్నా మీ పేరు తీసుకున్నారు అనుకోండి మీరు లేనప్పుడు, ఆ పర్సన్, ఆ సారా, ఆ మేడమా ఇట్లా వింటుంది, ఇలా చేస్తుంది, ఇట్లా వింటాడు, ఇలా చేస్తాడు, ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసా వాళ్ళు. ఎందుకంటే ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ 0, అండ్ ఎవరైతే యావరేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. సో యువర్ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ షుడ్ బి 0 టుడే ఆన్వర్డ్స్. ఇట్ షుడ్ బి 0. ఇట్లా నేర్చుకున్నారా, ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారా, ఇమీడియట్ గా అయిపోగానే ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూసుకుంటా కూర్చోవద్దు, మళ్ళీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దాట్స్ కాల్ ఒక లీడర్షిప్, ఒక ఫస్ట్ క్వాలిటీ యాక్షన్ టేకర్. బి ఏ యాక్షన్ టేకర్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచం ఓన్లీ యాక్షన్ టేకర్స్ ని గుర్తుపెట్టుకుంటుంది, మామూలు జనాలను గుర్తుపెట్టుకుంది. ఓన్లీ యాక్షన్ టేకర్స్ ని గుర్తుపెట్టుకుంది. ఈ రోజు నేను ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను అనుకోండి, ఇమీడియట్ గా వచ్చేసి ఇమీడియట్ గా పాయింట్స్ నోట్స్ వచ్చేసుకొని నెక్స్ట్ డే మా కింద ఉన్న స్టూడెంట్స్ అవన్నీ కూడా నేర్పించడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేర్చుకున్నప్పుడు నాకు ఎక్కువ గుర్తుంటుంది, ఎప్పుడైతే నేర్పిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ నాకు గుర్తుంటుంది. మీరు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్ గా పాయింట్స్ ని మీ టీమ్ కి మీరు కూడా నేర్పించండి దయచేసి. అర్థమవుతుంది కదా? ఎస్. 8th పాయింట్ వచ్చేసి అవాయిడ్ డూయింగ్ ఎనీథింగ్ యూ డోంట్ వాంట్ యువర్ టీమ్ టు డూప్లికేట్. అలాంటి పని చేయకండి విచ్ మీ టీమ్ తో చేపించాల అనుకుంటున్నారు. ఓకే, రూల్ ఇస్ వెరీ సింపుల్. మీ అసోసియేట్ ఆ పని చేయరు ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో, మీ అసోసియేట్ కేవలం ఆ పని చేస్తారు ఏదైతే మీరు చేస్తున్నారో. యువర్ టీమ్ విల్ నాట్ డూ వాట్ యు విల్ టెల్ దెమ్, యువర్ టీమ్ విల్ డూ వాట్ యు డూ మై డియర్ ఫ్రెండ్స్. రూల్ ఇస్ వెరీ సింపుల్. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. మీరు ఏదైతే చేస్తున్నారో అదే వాళ్ళకి నేర్పించండి దయచేసి. ఎగ్జాంపుల్, నువ్వు లేట్ లేసావు అనుకో, వాళ్ళు కూడా లేట్ లేస్తారు. నువ్వు లేట్ లేసి ప్రాస్పెక్ట్ దగ్గరికి లేట్ వెళ్ళావు అనుకో, వాళ్ళు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు. నువ్వు లేసి ప్రాస్పెక్ట్ ఆ రోజు కాలేజ్ చేయలేవు అండ్ నీ కింద ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏమైంది ఈ రోజు ప్రాస్పెక్ట్ కి కాల్ చేసినావా, నీ కింద ఉన్న డౌన్ లైన్ కి అసోసియేట్ కి కాల్ చేసినావా అని అంటే, ఒక్కసారి తిరిగి అదే పర్సన్ మనసులో అనుకుంటాడు నువ్వు చేసినావు అని. ఒక్కసారి స్ట్రేట్ ఫార్వర్డ్ అని అడిగాడు అనుకోండి, నీకు ఏమవుతుంది ఆ రోజు, ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఏమవుతుంది. సో అందుకోసమే దయచేసి మీరు ఏదైతే పాటిస్తారో అది చూసి ఆటోమేటిక్గా అదే పాటిస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? పిల్లలు కూడా అంతే. మనం ఏదైతే చెప్తామో అది చేయరు, మనం ఏదైతే చేస్తామో అదే చేస్తారు. సేమ్ గోస్ టు డౌన్ లైన్, బికాస్ యువర్ డౌన్ లైన్ ఇస్ నథింగ్ బట్ యువర్ కిడ్స్. మీ పిల్లలు భావించండి అలానే. అప్పుడు మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. మీ పిల్లలను ఎలా ఏ విధానంగా అయితే మీరు అర్థం చేసుకుంటారో డౌన్ లైన్ కూడా అదే విధానంగా అర్థం చేసుకోండి. అప్పుడు క్లియర్ గా మ్యాటర్ అంతా క్లియర్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినబడుతుందా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఆల్. నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మనము మంచి వీడియో చూసామనుకుంటున్నాను నేనైతే. అవునండి. దగ్గర 7 to 8 పాయింట్స్ మనము మరి చూస్తున్నాం, విన్నాం. 8 పాయింట్స్. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ నుంచి విన్నారో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ఎవరైతే విన్నారో 8 పాయింట్స్ మనము ఇక్కడ వినడం జరిగింది కదా. సో సింపుల్. మనం లాస్ట్ ఫైనల్లీ ఏదైతే 8వ పాయింట్ ఉందో, వావ్ కదా, అక్కడ ఆపాను నేను. ఇంకా వీడియో 13 నిమిషాలు ఉంది ఇంకా చెప్పాలంటే. బట్ అక్కడ ఎందుకు ఆపానంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, చేయాల్సింది అది ఏమంటే, మనం చెప్పింది చేయరు, మనం చేసేది చేస్తారు. మనతో నచ్చిన టీం కావచ్చు, మనతో ఉన్న వాళ్ళు కావచ్చు, మన ప్రోస్పెక్టర్ కావచ్చు, ఎవరైనా అంతే. ఇట్స్ ట్రూ. ఎగ్జాంపుల్ తీసుకుంటే,
మనం క్రైటీరియాలోకి సెకండ్ లేదా థర్డ్ క్రైటీరియాలోకి మనం వెళ్ళిన తర్వాతనే వాళ్ళని వెళ్ళమంటే, లేదా నువ్వు వెళ్ళినావా లేదా అనేది చూసి వాళ్ళు వెళ్ళాలన్న ఒక ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు వెళ్ళాలని, కనీసం వెళ్ళకుండా వెళ్ళాలనేది అనుకుంటారు. బట్ మనం చేయకుండా మన టీంకి చెప్తే నో వన్, ఎవరు వెళ్ళరు. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ విన్నారా? ఫస్ట్ పాయింట్, టు బి యాక్టివ్. నువ్వు రోజు యాక్టివిటీ చేస్తున్నావా? సో మనం ఇక్కడ అనుకున్నట్టుగా ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే, మనకి ఇక్కడ నో బాస్, నో సూపర్వైజర్, నో లీడర్, నో ఎనీ మెంటోర్. జస్ట్ మనకు ఉన్నది ఒక బిజినెస్ ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళు మాత్రమే. చాలా మంది బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చిన వాళ్ళని సైడ్ నెట్టేస్తారు. ఏదో కొంచెం తెలియగానే, లేదా మరి తను బిజినెస్కే తీసుకొచ్చాడు కానీ అనుకున్నంత ఇన్కమ్ రాలేదనుకోండి ఆన్ టైం, కరెక్ట్ టైంలో, సో అప్పుడైనా కూడా మనం ఏం చేస్తామంటే మన సీనియర్ని మనం సైడ్ పెట్టేస్తాం. తను మనని ఓన్లీ ప్రేమతో చేసుకోండి అనడం తప్ప బెదిరించడానికి లేదు. రైట్? బెదిరిస్తే మనమే తిరిగి హూ ఆర్ యూ అంటాం, అంటే నీవెవడివి, అంతేనా సార్? నువ్వెవరు అంటాం. అప్పుడు తను ఏం చెప్తాడు ఇక మనకి? దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకేనా? సో అందుకే అట్లీస్ట్ ఇక్కడ కొంతమందికి అప్లైన్ అనే వారు లేకుండా వెళ్ళిపోయారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ మీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. తర్వాత మీరు మీ యొక్క మెంటోర్ని లేదా ఒక సీనియర్ని మీరు ఎంచుకోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పినట్టు కాదు. అంటే ఒక సీనియర్ని నాకు చెప్పండి, లేదా నాకు తెలీదు, సో కొద్దిగా అంటే ఎవరైతే గ్రోత్ అవుతున్నారో వాళ్ళని తీసుకోవాలా మీరు. ఎవరైతే ఎవ్రీడే లైవ్లో ఉంటారో వాళ్ళని తీసుకోవాలా. మరి అలాగని చెప్పేసి ఒక సిస్టమ్ విడిచిపెట్టి ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి అలాంటి వాళ్ళని తీసుకోకూడదు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మీరు వింటుంటారు, పల్లెల్లో రూబీ లీడర్లు కూడా ఒకప్పుడు వాళ్ళు చాలా చాలా సంపాదించుకొని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏది కొత్త వస్తే అందులోకి వెళ్ళిపోతారు, నలుగురు తీసుకొస్తారు. ఏంటంటే వీళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది, వీళ్ళ సైడ్ 4 వందలు అది బంద్ అయిపోద్ది, ఏం చేద్దాం సార్ అని చెప్పేసి మళ్ళీ ఏది కొత్త వస్తుందో మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందులో వాళ్ళు స్టార్టింగ్లో ఉంటారు కనుక మళ్ళీ వాళ్ళకి డబ్బు వస్తుంది. అలాంటి వాళ్ళతో మనం ఉండకూడదు. ఏంటంటే తన దగ్గర మనీ ఉంది, తనకు పెట్టుబడి పెట్టడానికి. నెక్స్ట్ దాన్ని స్కిల్ కూడా అనొచ్చు, బట్ బ్యాడ్ స్కిల్ అంట నేనైతే నన్ను అడిగితే. ఎందుకంటే స్వార్థం ఉండాలి, నేను సంపాదించుకోవాలనేది ఉండాలి. బట్ నువ్వు 10 మందిని తీసుకెళ్తున్నావు కనుక మరి వాళ్ళది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఈ యొక్క వీడియోలో చాలా పాయింట్స్ మరి ఆ సారు అతను డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు వీడియో చూస్తాము, ఈ వీడియో చూసిన దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా మనం ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకేదో చూడాలనుకుంటాం. లాభం లేదు. యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆన్ దిస్ ఫస్ట్. అప్పుడప్పుడు మనం అంటాం కదా, మీటింగ్లకు రండి, మీటింగ్ వస్తున్నారు కరెక్టే, వేర్ ఇస్ ద ఇంప్లిమెంట్? దాన్ని ఫాలో చేయట్లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత సార్ మేము మీటింగ్ కూడా వస్తున్నాము, అన్ని చేస్తున్నాము, మనీ మాత్రం రావట్లేదు.
మీటింగ్ వస్తున్నావు కరెక్టే. ఈ చెవితో వింటున్నాము, ఈ చెవితో వదిలేస్తున్నాం. అవు మనం ఎలా ముందుకెళ్తాం కదా? మరి మనమే ఎలా ఉంటే మనతో వచ్చేవాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? అందుకే నిన్నటి మీటింగ్లో మీకు కొంతవరకు నేను వివరించాను. సో అదే రిలేటెడ్ ఇది ఈరోజు వీడియో ప్లే చేశాను నేను మీకు. మేము అప్లైన్తో సీనియర్తో కలిసి ఉండేవాళ్ళం. సో వీడియోలో చెప్పినట్టే వెంటనే మరి డెవలప్ చేయలేం, కానీ కొద్దిగా ఇంకా కొంచెం లేట్ అయినా కూడా వీ హ్యావ్ ద ఫోకస్ ఆన్ దట్. మేము ఫోకస్ చేయడం జరిగింది వాటి మీద. వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు ఎప్పుడన్నా వీడియో ప్లే చేస్తే ఏదన్నా మరి స్టార్టింగ్ మాకు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు లేదా వీడియో ప్లే చేసిన చాలా చెప్తారులే, అవి ఏడ కుదురుతుంది అని మేము అనుకునే వాళ్ళము. బట్ ఏంటంటే పోను అవే మోడల్ మాకు గుర్తొస్తాయి, అవే కరెక్ట్. మరి హ్యావ్ టు డూ ఫాలో చేయి. టైం లేకపోతే అట్లీస్ట్ నిజంగానే డ్యూటీ చేస్తూ మేము టైం లేకపోతే మరి కొన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళినా కూడా కొన్ని ఇప్పుడు కాదు స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ అవో కొన్నిసార్లు అలా కూడా చూసేవాళ్ళం. కానీ వాళ్ళ టైంలో చెప్పేవాళ్ళు చెప్తే మేము నవ్వుకునే వాళ్ళం. మాకు మేము బయటకు వచ్చి అలాగే చెప్తారులే అని చెప్పేసి. అంటే మనము వాల్యూ ఇవ్వలేదంట దాని అర్థం. సో వాల్యూ ఇవ్వకుండా ఏమవుతుంది సార్? నెక్స్ట్ మనం కూడా అలాగే అవుతాం. మనం ఎవరికైనా చెప్పినా కూడా ఎవరు వినరు. ఇంతప్పుడు మేము ఫాలో చేస్తున్నాం, ఎందుకంటే అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడని కాదు. సో మేము ఫాలో చేస్తున్నాం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనకి స్కూల్కి వెళ్తే అక్కడ మన టీచర్స్ సార్లు ఉంటారు అన్న భయం ఒకటి ఉంటుంది. అదే కాలేజీకి వెళ్తే లెక్చరర్స్ ఉంటారన్న ఒక భయం అనేది కొంచెం ఉండాలి. ఇంకా పైకి వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వినాలి అన్న ఒక భయం ఉండాలి. ఇక అది అయిపోయిన తర్వాత జాబ్లోకి వెళ్తే అక్కడ మన సీనియరో లేకపోతే సూపర్వైజరో లేకపోతే మేనేజరో, సో ఇలా వాళ్ళ భయం మనకు ఉండాలి. అప్పుడే మన యొక్క మైండ్ సక్రమంగా నడుస్తుంది. అక్కడ ప్రతిదీ కరెక్ట్గా చేయడానికి మనం ప్రయత్నం, అట్లీస్ట్ కరెక్ట్ చేయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం. బట్ ఇక్కడ ఏమైందంటే నో మెంటోర్, రైట్? సో అందుకే ఇక్కడ మనకు ఎవరు లేరు, ఎవరంటారు లే అన్న ఒక ఆలోచనలో ఉంటాం. అలా ఉండకూడదు. సో వండర్ఫుల్ వీడియో అయితే షేర్ చేసాం, అనుకోకుండా దొరికింది. బట్ నిన్న నేను ఏదైతే మాట్లాడానో అనుకోకుండా వీడియో చూస్తే అవే పాయింట్స్ కనబడ్డాయి అక్కడ. అందుకని చెప్పేసి మీకు అందరికీ నేను అది షేర్ చేశాను అనమాట. అందుకే అది మీకు నేను షేర్ చేయడం జరిగింది. నేను ఏదో అనుకున్నా కానీ మంచి పాయింట్సే, మరి మనం అనుకున్న పాయింట్సే అక్కడ రావడం జరిగింది. ఓకే డియర్. సో థ్యాంక్ యూ. రండి, సో మాట్లాడండి. అందరూ మరి చాలా సైలెన్స్ అయిపోతున్నారు రోజు. ఐ డోంట్ నో వై. జయరామ్ సార్, వెల్కమ్ సార్. ఉన్నారా? ఏం విషయాలు ఎలా నడుస్తున్నది? వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉన్నాను సార్. పాప వస్తుంటే పాపను దొరుకుని వస్తున్నాను సార్ ఇంటికి. బస్ దగ్గర నుంచి అందుకు సార్. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్,
సో అట్లీస్ట్ సిస్టాన్ని నిన్న మీకు చెప్పినట్టుగా సిస్టాన్ని ఫాలో చేయండి. లేకపోతే నో బెనిఫిట్. సిస్టాన్ని ఫాలో చేయకపోతే నో బెనిఫిట్. సో అదర్వైజ్ మరి ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో, జాబ్ చేస్తున్నామో, సో బెటర్ జాబ్లు ఎన్నుకోండి. అట్లీస్ట్ ఎబోవ్ 1 lakh, ఎబోవ్ 1 lakh అంటే 1 లక్ష పైన మరి సాలరీ ఉండాలి. అలాగైతే కొంతవరకు మనము మరి నెట్కు రాగలుగుతాము కొంతవరకు. సో లేదంటే మరి ఒక్కరమే పనిచేస్తే మరి ఈ 50,000 బిలో మరి చాలా మంది అయితే 20,000కి కూడా మనం వర్క్ చేస్తున్నాం. 20,000కి జాబ్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర నెట్వర్క్ చేద్దామంటే కొంతమంది దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా కూడా భయం ఉంది. ఏమో మనము ఇది పెడితే పోతే ఎట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ముందే పోతే ఎట్లా, వస్తాయని మనకు చేయం కానీ పోతే ఎట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. సో నీ మైండ్లోకి అదే వస్తుంది కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుకు పోతాయి. మరి అందుకే ఓకే. సో 20,000 నువ్వు మరి 20,000 జాబ్లో వర్క్ చేసిన ఎగ్జాంపుల్, ఓకే 20,000 వర్క్లో జాబ్ చేస్తే మరి ఇది పెళ్లి కాని వాళ్ళకి ఇది బెస్ట్. అంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉన్నాయని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. అంతేగాని ఎవరికైతే మరి పెళ్ళై ఇంట్లో పిల్లలు ఉంటే కనుక హౌ దే వర్క్, 20,000 ఎలా వర్క్ అవుతాయి ఒకసారి గుర్తు చేసుకోండి. నాకు తెలిసి 20,000లో 10,000 ఖర్చులకి వెళ్ళిపోతాయి. 10,000 అది వితౌట్ మెడికల్ ఛార్జ్. నేను చెప్పేది వితౌట్ మెడికల్ ఛార్జ్ 10,000 వెళ్ళిపోతే మరి 10,000 ఇంటూ 12 అంటే 1,20,000 రూపాయలు నువ్వు జమ చేస్తావు. 1,20,000 రూపాయలు జమ చేస్తావు. బట్ ఈ 1,20,000 రూపాయలతో నువ్వు ఎన్ని రోజులు మరి క్యారీ ఫార్వర్డ్ అవుతావు? ఒకసారి ఏదన్నా మనకి ఇంట్లో ఏదన్నా మెడికల్ ప్రాబ్లం వస్తే, చిన్న ఈ రోజులలో చిన్న మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా 10,000 రూపీస్ వెళ్ళిపోతుంది సార్. ఇది మనం జనరల్గా విలేజ్లలో ఆర్ఎంపీ దగ్గర కాకుండా ఆర్ఎంపీ విడిచిపెట్టి కొద్దిగా పైకి వెళ్తేనే ఇక్కడ 10,000 అనేది వెళ్ళిపోతుంది. సో ఏంటంటే స్కానింగ్ అని, లేకపోతే బ్లడ్ చెకప్ అని, లేదంటే ఎక్స్రే అని, ఇలా ఇవన్నీ మరి మొత్తం కలిసి అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ ఇచ్చి చేస్తే మొత్తం ఇది చిన్నగా అయినా కూడా సిటీ హాస్పిటల్కి వెళ్తే ఇలా అయిపోతుంది. సో ఆలోచించండి. ఇది చాలా చిన్న చెప్పింది మీకు. ఇంకా పెద్దగా వస్తే ఇక మనం ఇగో ఇది తట్టుకోలేము, ఒక 0 ఎక్కువ వస్తాయి. సో మనం చేసేది ఆల్రెడీ 20,000 రూపీస్లో మనం వర్క్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్ ఇక్కడ. ఎందుకంటే మీరు 2 లక్షలు కూడా చేస్తున్నారు, పబ్లిక్ 2 కోట్ల కూడా చేస్తున్నారు, అలాని కాదు. బట్ జస్ట్ నార్మల్గా సింపుల్గా తీసుకుంటే నువ్వు చేసే దాంట్లో 50,000 చేసినా కూడా మరి 25,000 మీకు ఖర్చు ఉంటుంది. సో మిగతా మిగిలేదంతా 25,000. ఈ 25,000 అయినా కూడా 12 నెలలు అంటే ఎంత సార్? 3 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఇందులోనే మరి మన హైఫై అంటే సంవత్సరానికి 3 లక్షలు సంపాదించినా కూడా అది కూడా ఏది మరి మనకు ప్రాబ్లం లేనప్పుడు, ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు రానప్పుడు మాత్రమే ఇది. బట్ నీకు ఇంకా ఏదైనా ఈఎంఐ లేదా ఇంకా ఏమైనా ఉంటే ఇవన్నీ ₹1 కూడా మిగలదు. సో ఇలా ఉన్నప్పుడు మరి మనం
ఇక నెట్వర్క్ బిజినెస్ చేయాలంటే భయము, తర్వాత నమ్మకము. నమ్మకం ఉండదు ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి భయం ఉంటుంది. సో ఎలాగా మరి మనం సర్వైవ్ చేయగలుగుతాం? సరే, స్క్రీన్ బంద్ అయింది కదా, ఓకే, నో ప్రాబ్లం, ఇన్వైట్ చేస్తాను. సో మనం అందుకే ఈ యొక్క అదర్ ఇన్కమ్ గురించే మనం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తీసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అలాగా అదర్ ఇన్కమ్ మనకు లేకపోతే మనకు వచ్చే జీతంలో ఎబో 1 lakh ఉంటే తప్ప, ఎబో 1 lakh ఉన్న వాళ్ళకి కూడా ఎంత చెట్టుకు అంత గాలినట్టు, సో వాళ్ళకి కూడా మరి ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఎబో 1 lakh ఉంటే కొద్దిగా మనం మరి ఖర్చులు తక్కువగా ఉంటే మనం కొద్దిగా సర్వైవ్ చేయగలం. కానీ ఇక్కడ మరి బిలో 50,000లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు వరల్డ్ టూర్ చేయలేరు. అంటే ఎప్పుడన్నా అనుకున్న ప్లేస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతో వెళ్ళలేరు. ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. మరి ఒక 4 వీలర్ తీసుకుందామంటే అందులో 4 వీలర్ తీసుకోలేం. మరి ఒక మంచి బిల్డింగ్ కడదామంటే కట్టలేం. ఏది 10,000 to 50,000 బిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అంటే మన తాతలో, అమ్మనో, నాన్ననో సంపాదించింది ఉంటే ఇట్స్ ఓకే, సర్వైవ్ చేయగలం. బట్ వీటిల్లోనే మనము ఆస్తి సంపాదించాలి, సో మనము అనుకున్నంత ఎంజాయ్ చేస్తూ మరి సర్వైవ్ చేయాలంటే కుదరదు. అందుకే మనం ఈ యొక్క నెట్వర్క్ బిజినెస్ మనం ఎంచుకొని అందులో ఏది కరెక్టు, ఏది ద బెస్ట్ అనేది మనం ఒకటికి 4 సార్లు ఆలోచించి చేసుకోవాలి. సో ఇక్కడ పీవీసీలో ఉన్న వాళ్ళకి ఆ బాధ ఒకటి అక్కర్లేదు. పీవీసీలో ఉన్న వాళ్ళకి ఇంతకంటే మంచిది అని ఉందా అంటే నో అని చెప్తాను. నో అనే చెప్తాను నేనైతే. బట్ ఇక్కడ ఇది పీవీసీలో ఉండి కానీ దీన్ని నువ్వు మూవ్ అవ్వట్లేదు అంటే ఏం చేయట్లేదు, జస్ట్ ఉన్నావు అంటే ఉన్నా అన్నట్టు. నేను చెప్పాను కదా సార్, ఇంతకుముందు వేరే కంపెనీలో వర్క్ చేశాను, ఒక ఐడి ఉంది అని చెప్పాను, బస్ అంతే. సో అట్లా ఉంటే మరి నువ్వు మనీ అనేది ఎర్న్ చేయవు. నిన్ననే చెప్పాను, ఉన్నప్పుడు మీకు మంచి ఒక ఛాన్స్ ఇక్కడ ఉంది, ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ఫాలో చేయాలి. ఫాలో చేస్తూ సిస్టమ్ వెంబడి వెళ్ళాలి. నేను చెప్పాను మీకు, పీవీసీ మిమ్మల్ని కోట్లాధికారి చేయదు, మిమ్మల్ని కోట్లాధికారి చేసేది సిస్టమ్ అని. అంటే మనము ఫాలో చేయాల్సింది సిస్టాన్ని. లేకపోతే ఏదో 500, 200 పీవీసీ మీటర్లు నేను కొనుక్కొని దగ్గర పెట్టుకుంటాను, తర్వాత అది పెరిగిన తర్వాత నేను చాలా ఎక్కువ అమౌంట్ తీసుకోగలను అనుకుంటే కాదు. ఇక్కడ వీళ్ళు మనకి ఒక మంచి సిస్టాన్ని ఇచ్చారు కదా, దాన్ని ఫాలో చేయాలన్నమాట. అది ఫాలో చేసి ఇందాక వీడియోలో చూసినట్టుగా టీం కూడా చేసుకోవాలి, మార్కెటింగ్ చేయాలి. ఎవ్రీడే అందులో నువ్వు లీనమై ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మనం మన పీవీసీలో ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, సో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. లేకపోతే మనము చాలామంది అంటే చాలామంది
అట్లీస్ట్ డీపీలతో వచ్చిందని కూడా రిడీమ్ చేసుకోవట్లేదు. ఇది మన సీడ్ వాల్యూలో వచ్చిందని కూడా చూడండి. ఇక్కడ 110 అయింది. ఇది రివార్డ్ స్టేటస్. సో స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, సబ్మిట్. కానీ నెట్వర్క్స్ లో ఉన్నట్టున్నది, క్లిక్ చేశాను. చాలా లేట్ ఉన్నట్టుంది ఈరోజు నెట్వర్క్. వన్ మినిట్, నేను ఇది రీలోడ్ చేశాను. నెట్వర్క్ స్లో ఉన్నట్టున్నది. సార్ నా వాయిస్ వస్తుందా? సార్ వస్తుంది. నేను కూడా మా నెట్వర్క్ స్లో ఉంది, మీటింగ్ కట్ అయిందేమో నాకు డౌట్ వచ్చింది. 1 మినిట్ సార్, ఇక్కడ ఎందుకు నెట్వర్క్ ఇది వన్ మినిట్ సార్, ఇందులో స్లో అవుతుంది. నేను ఐఫోన్లో చేస్తాను. వస్తే స్క్రీన్ షేర్ 1 మినిట్. ఇందులో స్క్రీన్ షేర్ వస్తుందా? వస్తుంది. ఓకే, ఎనీవే ప్రొసీడ్ టు ఫార్మింగ్. యూ కరెంట్లీ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ 11,023 USDT అండ్ లిమిట్ అప్ టు ఇంకా చాలా ఉంది, 38,900 చాలా ఉందిలే, మనకి ఏం పర్లేదు. సో ఇక్కడ 110తో ఫార్మింగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పిన్ కొట్టి సబ్మిట్ చేయాలి. యువర్ ట్రాన్సాక్షన్ మేబీ ఓకే, అవసరం లేదు, మనం చదివే అవసరం లేదు, ఇట్లా కామన్గా వచ్చేస్తుంటుంది అయిపోద్ది. కాకపోతే సో ఇక్కడ చూడండి, 110కి $1.11 ఖర్చు అవుతుంది. అప్రూవ్. Okay, your reward value has been successfully debited. Farming will be started soon after receiving of the successful transaction from blockchain. Okay, no problem. ఓకే, ఇప్పుడు మనం ఫార్మింగ్ స్టేటస్ చూడాలి, అయిందా లేదా అని చూసుకోవాలి. ఎస్, ఈరోజు డేటు 11 మే 16:54, అంటే ఇప్పుడే సిస్టమ్ టైం ఇది. 110తో మరి అయ్యింది. చూడండి ఇక్కడ, రైట్. సో ఇలా చూసుకుంటే ఇక్కడ మరి 110 టైం 110 సార్లు చేసుకున్నట్టు కనబడుతుంది. బట్ ఇక్కడ ఇప్పుడు 100 అనేది తీసేసేయాలి మనము. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు, ఎందుకంటే నువ్వు సెకండ్ క్రైటీరియాలో ఉన్నా ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నా ఇఫ్ యూ గెట్ ఓన్లీ సింగిల్, అంటే చూడండి ఇక్కడ 125% నీకు రావడం జరుగుతుంది. అదే నువ్వు ఇక్కడ 108తో ఏదైతే చేసావో దానికి నీకు 50% రావడం జరుగుతుంది, రైట్. అంటే ఇది సెకండ్ ఏమంటుంది, దీన్ని క్రైటీరియా 2లో ఉంది కనుక ఇలా అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనకి ఎక్కడ ప్లస్ పాయింట్ అవుతుందంటే, ఈ మనము ప్రతిరోజు సీడ్ వాల్యూ చేసుకుంటే మనకు ప్లస్ పాయింటే. ఎందుకంటే ఎవరైతే ఫార్మింగ్ చేసి ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్, రివార్డ్లో కలిసి వస్తాయి అనమాట. రివార్డ్లో కలిసి వస్తారనమాట. అది చూద్దాం. అది చూసే ముందు రివార్డ్ ఫార్మింగ్ చూద్దాం ఒకసారి. రివార్డ్ ఫార్మింగ్ చూస్తే 30 సార్లు
సార్కి ఆల్రెడీ అంటే పెట్టుకున్నది డబల్ అయి బయటకు వచ్చేసింది 30 సార్లు. ఎక్కువ అమౌంట్ కాకుండా 4,255 చూడండి. ఇగో 4,255 4,255 అంటే ఇప్పుడు లాస్ట్ది జూలైలో చేసినా కూడా జూలై అంటే 4th జూలై 2023 అంటే మళ్ళీ జూలై రాకముందే అది కూడా అయిపోయింది. సో 4,255 అంటే డబల్ ఎంత 8,510 చూడండి. డబుల్ ఇస్తానని చెప్పేసి డబుల్ ఆల్రెడీ వచ్చేస్తాను అనమాట. ఈ విధంగా ఏదైతే నీకు సిస్టమ్ చూడండి ఇక్కడ 5వ తారీఖు జూలై 75తో చేసావు. సో ఇక్కడ ఇదేంటి 120 అనేది 128 సెల్ఫ్ ఫార్మింగ్ సెల్ఫ్ రివార్డు, దాని పక్కన రిఫరల్ రివార్డు. ఓకే, సో అట్లా చూద్దాం. అలా చూస్తే 75 అది 120 29 మొత్తం కలిసి 75 150 వచ్చి సో పైకి వెళ్ళిపోతుంది. ఇక రాదు దానికి. ఓకేనా, ఇది ఈ విధంగా మనకు డబుల్ వచ్చేంత వరకు సిస్టమ్ ప్రామిస్ చేసింది కనుక డబుల్ ఇచ్చి కట్ అయిపోతుంది. సో మొత్తం కలిసి 420 4,255 ఆల్రెడీ సిస్టమ్ ఇతనికి డబుల్ ఇచ్చేసింది ఆల్రెడీ. అంటే 30 సార్లు ఆల్రెడీ ఇచ్చేసింది. చూస్తున్నారు కదా ఇక్కడ 1 నుంచి వెళ్ళి చూడండి 30 సార్లు ఆల్రెడీ చేసుకున్న దానికి డబుల్ వచ్చి వెళ్ళిపోద్ది అనమాట రివార్డు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ డియర్ సో మీరు కూడా చేసుకుంటే మనము ఎవరికి చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సిస్టమ్ ఏదైతే డబుల్ ఇస్తుందో 100% మనకి నీ యొక్క క్రైటీరియాని బట్టి అది నీకు అందుతుంది. ఇది ఈ ఐడి వచ్చేసి సెకండ్ క్రైటీరియాలో ఉంది కనుక తో ఈ విధంగా మరి సింగిల్ ఉన్న వాళ్ళకి రాదా అంటే వస్తుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వన్ మినిట్. సో ఐడి ఓపెన్ చేస్తాను. ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నా కూడా నీకు సిస్టమ్ ఏదైతే ప్రామిస్ చేసిందో అది నీకు ఇస్తుంది. ఓకే, సో ఇది ఆన్ చేసే ముందు ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి అది ఓపెన్ చేసి దెన్ నేను మళ్ళీ స్క్రీన్ షేర్ ఆన్ చేస్తాను. ఐడి ఓపెన్ చేస్తాను. ఎందుకంటే మీకు చెప్పాను, మీకు నిన్న మొన్న మాటిచ్చాను. సో చాలామంది మరి టైం లేక వాళ్ళకి తెలుసు దీని సిస్టమ్ మీద నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైం లేదు, టైం టు టైం దాన్ని ప్రెస్ చేయడానికి యూజ్ చేయడానికి. ఓకే, 1 మినిట్. ఐడి దొరకట్లేదు. ఎక్కడ ఉంది? ఎన్ని ఐడీలు? చాలా ఐడీలు కనుక వెతకాల్సి వస్తుంది. స్క్రీన్ షేర్ చేసి ఎందుకు చేయట్లేదు అంటే మనకు రికార్డ్ అవుద్ది కదా. సో మనం అలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కొన్ని. ఓకే, ఇది ఓపెన్ చేసి నేను ఒకసారి మీరు క్యాల్కులేషన్ ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్?
ఓకే, అవుతుంది. సరే సో యూజర్ వ్యాలెట్ చూడండి 593 ఉంది. సో దీనికి కూడా న్యూ ఫార్మింగ్ ఇది కూడా చేసేద్దాం. ఈసారి నేను మర్చిపోతున్నాను, రోజు చేయాల్సింది 5 రోజుల్లో ఇప్పుడు అయిపోతుండే. ఓకే, సక్సెస్ఫుల్ హాస్ బీన్ సబ్మిటెడ్ అయ్యింది. సో ఇది రివార్డ్ స్టేటస్ కదా, ఫార్మింగ్ స్టేటస్ లో కనబడుతుంది మనకి, రైట్? ఫార్మింగ్ స్టేటస్ సో చూడండి ఇక్కడ ఇది సార్ వచ్చేసి ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు. చూడండి ఇక్కడ మరి తన యొక్క సెల్ఫ్ ఇది నేను 200 మాత్రమే చేశాను, 2 సార్లు మాత్రమే చేశాను. ఇది సీడ్ వాల్యూది మర్చిపోయాను నేను, నా దగ్గర ఉండి కూడా 7 మే చేశానంటే మళ్ళీ 11 మేనే చేశాను, అంటే ఇప్పుడే ఎదురుగా చేశాను, మీ ఎదురుగా. సో అట్లా చూసుకుంటే ఒక 200 తక్కువ, అంటే 19,259 యూహెచ్లతో చేసుకోవడం జరిగింది. ఎంత? 19,259 చేసుకోండి. ఎందుకంటే ఆ 200 కట్ చేశాను, సీడ్ వాల్యూతో చేశాను కనుక. అందుకే అన్నాను మీరు క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసుకోండి, ఎవరన్నా మీరు లెక్క చేసుకుందరని. సో సారు ఫస్ట్ ఏరియాలో ఉన్నారు. మరి ఈసారికి ఏమైనా రివార్డ్ వచ్చిందా చూద్దామంటే రిఫరల్ రివార్డు ఏ ఒక్కరు కూడా నీ కింద లేరు. అంటే 19,259 అనుకోవాలి దీన్ని. ఇంటూ ఒక 90తో లెక్కించుకున్నా కూడా ఎంతైంది తెలుసా సార్? 17,33,310. ఎంత? 17,33,310. ఈసారికి వచ్చేసి చూడండి ఇక్కడ రిఫరల్ ఏమన్నా వస్తుందా అంటే ఇక్కడ చూడండి, ఫార్మింగ్ వాల్యూ, ఫార్మింగ్ రివార్డు, రిఫరల్ రివార్డు సార్ 0 చూడండి ఒకసారి. రిఫరల్ రివార్డు 0 కనబడుతుందా సార్ ఇక్కడ మీకు? చూడండి ఇక్కడ చూడండి 13,452 రిలీజ్ అయింది కదా, దాన్ని ఎడం పక్కన చూడండి మీరు, రిఫరల్ రివార్డు 0. మరి ఈసారు 19,259 యూహెచ్లతో 88 సార్లు తను ఫార్మింగ్ చేసుకుంటున్నారు, రీఫార్మింగ్ కూడా చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఎలా చేసుకున్నారు ఒకసారి చూడండి మీరు. స్టార్టింగ్ 489, నెక్స్ట్ 423, 17 ఫిబ్రవరి 3,900 ఒకేసారి. చూడండి ఇక్కడ మళ్ళీ అదే 17 ఫిబ్రవరి 188, అంటే 4,000 పైన ఒక్కొక్క రోజే చేసుకుంటున్నారు. మళ్ళీ 239, మళ్ళీ 123, మళ్ళీ 79, 67, 55. సో ఈ విధంగా చూడండి. మళ్ళీ ఒకసారి 29 మే 1378, మళ్ళీ 30 మే 708, 7th జూన్ 156, సో 100, 101. చూడండి ఇక్కడ మరి మనం అనుకుంటాం కదా, మన దగ్గర టీం లేదు, నాకు ఒక్కరు కూడా లేరు, అందుకని చెప్పేసి నేను ఇందులో చేసుకుని నాకు బెనిఫిట్ ఉండదని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఒకసారి చూడండి ఇక్కడ. అంటే నా దగ్గర 6 ఐడిలో ఏమో ఉన్నాయి, బట్ నేను అన్నిటిని మీకు చూపించలేదు కానీ, ఓకేనా? చూడండి ఒకసారి 35 ఇది మీకు చూపించేది ఓన్లీ 17 లక్షలు చూపిస్తున్నాను. మీకు చెప్పాను ఆల్రెడీ 35 నుంచి వెళ్ళి 45 లాక్ వరకు చేసుకున్న ఐడీలు మరి నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది. నేను చేయలేదు, బట్ నా డౌన్ టీం వాళ్ళు చేసుకున్నారు. సో ఈ విధంగా మరి సిస్టమ్ ఎలా ఇచ్చిందంటే మనకి విత్ టీము లేకుండా, అంటే నీకు ఏది అవసరం లేదు ఇక్కడ. నీకు బయట వాటిలో ఏమైతే ఇస్తారో ఆ అన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా సార్, ఒక్కరు కూడా రిఫరల్ లేరు. మరి సీడ్ ఫండింగ్ చాలా తక్కువ చేసుకున్నారు. మరి ఇదంతా డీపీలు ఎక్కువగా ఉన్నాయంటే మరి తను క్వార్డ్స్ కూడా కాదు, ఆనెక్స్ లీడర్ సార్, ఆనెక్స్ లీడర్ మరి ఏ విధంగా ముందుకెళ్తున్నాడో చూడండి. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా నీకు ఏ అడ్డంకి లేదు సార్, చేసుకునే వాళ్ళకి ఏ అడ్డంకి లేదు పీవీసీలో. అసలు
వాళ్ళది వీళ్ళది, వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు తప్ప అసలు మనకి ఏ ఒక్క అడ్డంకే లేదు. చూడండి ఇక్కడ ఈసారికి మరి ఇప్పుడు 17 ఫిబ్రవరి చేశాడు. 3,900కి ఎంత బయటకు వచ్చింది సార్? 4,377, అంటే హాఫ్ అమౌంట్ కంటే ఎక్కువ వచ్చేసింది. అంతేనా సార్? చూడండి కరెక్టేనా నేను చెప్పేది? ఒకసారి చూడండి. 17 ఫిబ్రవరి నాడు 3,900 చేసుకుంటే తనకు ఎవరి కింద లేకున్నా కూడా సో మరి హాఫ్ అమౌంట్ కాదు సార్, తను పెట్టిన ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అతనికి స్టార్ట్ అయిపోయింది. అంతేనా సార్ నేను చెప్పేది కరెక్టేనా? 3,900 చేసి బయటకు వచ్చింది ఎంత? 4,377, అంటే ఇంకా 477 బయటకు వచ్చేసింది ఎక్స్ట్రా. ఇంకా ఇన్ని రోజుల్లో మరి డబుల్ అనేది వచ్చేస్తుంది. ఆ డబుల్ వచ్చేసినప్పుడు మరి అది మళ్ళీ రివార్డులోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఫస్ట్ది 489, సో బయటకు వచ్చింది 583. ఇగో ఫార్మింగ్ రివార్డ్ సార్ ఇది. ఓకే చూడండి మీరు, టీం లేకున్నా కూడా హౌ టు ఎర్న్ మనీ. టీం లేదు మరి నాకేమొస్తుంది, నాకు వేరే వాళ్ళతో మాట్లాడడానికి రాదు, ఇక డబ్బులు లేవు నా దగ్గర అంటే మరి నేనేం చేయను. ఎందుకంటే మరి జాబ్ చేసుకుంటే అక్కడ డబ్బు పెట్టకుండా, కొంతమంది అయితే డబ్బు పెట్టి కూడా వెళ్తున్నారు జాబ్ కూడా. బట్ నువ్వు అక్కడ ఏం పెడుతున్నావు అంటే నీ ఒక టైంను పెడుతున్నావు ఇన్వెస్ట్. నువ్వు టైంని ఇన్వెస్ట్ చేస్తున్నావు అక్కడ వర్క్లో. ఇక్కడ మాత్రము మనీ ఇన్వెస్ట్ చేస్తాం. మరి అక్కడనేమో టైము మనకు దేవుడు ఇచ్చిన టైంలో 24 గంటల్లో 8 గంటలో 10 గంటలో 12 గంటలో ఆ టైం స్పెండ్ చేస్తావు. ఇక్కడనేమో మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మనీ స్పెండ్ చేసి కూడా మరి మనం ఇన్వెస్ట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి ఏం పేరు పెట్టినా నో ప్రాబ్లం. మరి వితౌట్ మనీ ఎక్కడైనా ఏదైనా మనం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయంటే అందరూ రెడీ అవుతారు. బట్ నాకు తెలిసి లేదనుకుంటాను నేనైతే. ఓకే, అక్కడనేమో మనము మన టైంను ఇన్వెస్ట్ చేస్తాం, ఇక్కడనేమో మనీ ఇన్వెస్ట్ చేస్తాం. చూడండి ఈసారి ఎంత చక్కగా మరి చేసుకుంటూ వెళ్తున్నాడో చూడండి. ఓకే, అందుకే క్యాలిక్యులేషన్ బరోబర్ వేసుకోండి, మీకే కనబడుతుంది. సో మనము ఇందాక వీడియోలో చూసాం కదా, మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది. సో మనం చేసుకోండి అంటే ఎవరు చేసుకోరు. సో ఈసారికి స్టార్టింగ్లో నా ఐడి ఫుల్ ఫిల్గా, అంటే టేబుల్ పైన కూర్చొని సో తనకి నేను నా పాస్వర్డ్ ఇచ్చి, సార్ మీరే ఓపెన్ చేయండి, మీ చేతుల మీదే ఓపెన్ చేయండి అని నేను పాస్వర్డ్ చెప్తూ నేను పక్కనే ఉండి నా ఐడి తనతో ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత తను రియలైజ్ అయ్యి వెంటనే వీఆర్ రెడీ అని చెప్పేసి చూడండి ఎప్పుడు చేసుకున్నాడు చూడండి. ఇక్కడ 20 జనవరి 2023లో నుంచి స్టార్ట్ అయింది ఫార్మింగ్. చూడండి ఇక్కడ డైరెక్ట్ 489తో నెక్స్ట్ 1 మంత్ అవ్వలేదు, మళ్ళీ 13 రోజులకే మళ్ళీ 423 చేసుకున్నారు. మళ్ళీ 4 రోజులు అవ్వలేదు, 4,000 USDతో, అంటే 3,900 USDT. అంటే మీ దగ్గర క్యాల్కులేషన్ ఉంటే దగ్గర దగ్గర 3,800,000 3,00,000 ఎంత సార్? 3,00,000 అవుతుంది. 3,900 ఉన్నప్పుడు 90 రూపాయలతో వేయండి సార్ ఎవరైనా. అంటే ఇక్కడ కింద 158 ఉంది, అంటే ఎస్ $4,000, అంటే దగ్గర దగ్గర 3,80,000 రూపాయలు. నేను ఇండియన్ మనీ చెప్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ 6 మార్చ్, మళ్ళీ మార్చిలో 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూడండి. మళ్ళీ
ఏప్రిల్‌లో అంటే ఇది తక్కువ అంటే మేబీ ఇది రీఫార్మింగ్ అనుకోవచ్చు. రీఫార్మింగ్ అంటే వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి దాన్నే రీఫార్మింగ్ అంటాం. సో, ఈ విధంగా మళ్ళీ 29 మేలో అంటే పోయిన సంవత్సరం మేలో, ఇప్పుడు సంవత్సరం ఇది కూడా మే కదా! సో, చూడండి మళ్ళీ ఎలా జరిగిందో. సో, ఈ విధంగా సార్ ఎప్పుడు చూడండి తన యొక్క బిలీవ్ చూడండి ఎలా ఉందో మీరు చూడండి. కంటిన్యూస్లీ చేసుకుంటూనే వస్తున్నారు. మనకి 25 పీవీసీ మీటర్లు వచ్చినప్పుడు ఒక్క పీవీసీ మీటర్ కూడా తీసుకోలేదు సార్ బయటకి. ఒక్క పీవీసీ మీటర్ కూడా బయటకి తీసుకోలేదు. చూడండి ఇక్కడ. ఇది సార్ నమ్మకం అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే సిస్టమ్ మీద ఎవరైతే చూడండి ఫస్ట్ క్రైటీరియాలోనే ఉన్నారు. టీం లేదు, ఒక్కరు కూడా లేరు. చూడండి తన దగ్గర టైం లేదు అయినో, అందుకని చెప్పేసి నన్ను మొత్తము యూటిలైజ్ చేయమంటారు. నేనే వాడతాను పూర్తిగా. బట్ తనకు డైలీ ఓపెన్ చేసి చూసుకుంటాడు. బట్ ఎవ్రీడే 2-3 సార్లు ఓపెన్ చేస్తాడు. చూసారా ఇక్కడ 163 వచ్చింది పడ్డాయి. సో నేను మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్, సబ్మిట్, ప్రొసీడ్ టు ఫార్మింగ్. మ్యాక్సిమం 163 వచ్చేసింది. మర్చిపోతుంటాను నేను. చూడండి 100 అయ్యేంత వరకు అవుదాం అనుకున్నాను, కానీ 163 అయింది. ఎందుకంటే మొన్న మీరు చెప్పారు కదా బిఎన్బికి మరి 100 చేసిన అంతే కట్ అవుతుంది, 50 చేసిన అంతే కట్ అవుతుందని చెప్పేసి. ఓకే, సో మళ్ళీ ఫార్మింగ్ పెరిగింది. ఓకే, అసలు చూద్దాం మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి 163తో చేసాం కదా. సో ప్రతిసారి ఎవరు చేసినా కూడా మీరు వెంటనే ఫార్మింగ్లో వచ్చి అయిందా లేదా అనేది చూసుకోండి. ఎస్, రెడీ. 11 మే 17-13కి 163తో చేశాం. ఓకే డియర్. సో తనకి ఎంత రిలీజ్ అవుతుంది ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ చూద్దాం రివార్డ్ స్టేటస్ కదా. ఎస్, ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో చూడండి అంటే 48 అంటే ఇంకా 7 పోగా 48 అంటే దగ్గర దగ్గర 55 రిలీజ్ అవుతుంది ఈసారికి ఎవ్రీడే. 55లో 7 మైనస్ అయ్యి 7.23 సంథింగ్ మైనస్ అయ్యి 48.20 క్రియేట్ అవుతుంది. సో రేపు నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కువ అవుతుంది. 163 చేసాం కదా. సో చూడండి లాస్ట్ టైం మనము 7 మే చేసినామంటే మళ్ళీ చేయాలి ఫార్మింగ్. రైట్, ఇలా కనబడుతుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతిదీ చేసుకోవచ్చు. రిఫరల్ స్టేటస్ చూస్తే సార్కి ఎవరు ఉండరు. ఒకసారి అది కూడా చూద్దాం. ఎందుకు ఇంత స్లో ఓపెన్ అవుతుంది? Oh, the page but always says required to it. Oh, so బిఎన్బి ఉంటుంది కదా, ఇంకేదో చేంజ్ అవుతుంది. ఎస్, బిఎన్బి. ఓకే, మళ్ళీ ఒకసారి రిఫర్ స్టేటస్ క్లిక్ చేశాను. ఓకే చూడండి సార్ ఇక్కడ ఏమనుందో రిఫర్ స్టేటస్ మొత్తం 0. ఎవరు చెప్పారండి 0? ఎవరు లేకున్నా కూడా మనము
మనీ అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే సిస్టము వర్క్ చేసుకునే వాళ్ళకి లేదా సెల్ఫ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి సో ఇద్దరికి 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి సీడ్ ఫండింగ్ చూపిస్తే సీడ్ ఫండింగ్ చాలా తక్కువ చేసుకుంటారు సార్. ఎక్కువ శాతం ఫోకస్ పెట్టి తను టోకెన్ ఫార్మింగ్ మీద ఎక్కువ శాతం ఫోకస్ పెట్టారు. EVSKmeter.io జస్ట్ మినిట్. ఓకే, చూడండి ఇక్కడ 20 అవైలబుల్ పీవీస్ 26 అంటే కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్నాయి, మనకు కనబడతాయి అనమాట. ఇక్కడ దాన్ని చూసే అవసరం లేదు. స్టేకింగ్ వ్యాలెట్లో 22 వచ్చి ఉన్నాయి. ఓకే, స్టేకింగ్ స్టేటస్ సారీ స్టేకింగ్ స్టేటస్ ఇస్తే 93 ఆల్రెడీ అప్ టు 1% వచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ 116 వ్యాలెట్ స్టేకింగ్ చాలా తక్కువతో చేసుకోవడం జరిగింది. చూడండి, ఓకేనా. రివార్డ్ స్టేటస్ చూస్తే 20 వచ్చి నిలబడ్డాయి. వ్యాలెట్ స్టేకింగ్ 48 అవైలబుల్ మాత్రమే ఉన్నాయి. ఓకే, వీటి గురించి మనం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు దీన్ని కనెక్టెడ్ వ్యాలెట్లోకి ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేబీ జస్ట్ మినిట్ సార్, ఏదో సౌండ్ వచ్చింది కదా, కాల్ వచ్చింది. ఓకే, ఎనీవే 1 minute సార్, ఒక కాల్ వచ్చింది. సార్కి మెసేజ్ పెడదాం, లేదంటే మళ్ళీ చేస్తారు. ఓకే, సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ, సో టోకెన్ స్టేకింగ్ అండ్ వ్యాలెట్ స్టేకింగ్. సో సార్ మరి ఇక్కడ మనకి చాలా తక్కువతో చేసుకున్నారు మన ఏది సీడ్ ఫండింగ్ అయితే. అంటే తక్కువ అంటే మరి చాలా తక్కువ ఏం లేదు. ఏంటంటే నేను కంపారిజన్ చేసింది ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ ఉన్న దీనికి. సో దాంట్లో దగ్గర దగ్గర తన వ్యాలెట్ వచ్చేసి ఇప్పుడు 18 lakh వర్త్ ఉంది అక్కడ. ఓకేనా, సో మీకు ఇక్కడ 18 lakh వర్త్ ఉంది. అది నువ్వు ఎప్పుడైతే దాని యొక్క వాళ్ళు నీకు ఎప్పుడైతే అనుకున్నట్టు ఇవ్వబోతున్నారో అప్పుడు మరి నీకు చాలా అమౌంట్ క్రియేట్ అవుతుంది అక్కడ. బట్ నీకు తెలియదు. కాకపోతే మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు బయటకు వస్తుందా, నేను తీసుకుంటున్నానా, నేను జేబులో వేసుకుంటున్నానా. సో పబ్లిక్ ఇవే సార్ ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు మాత్రం మరి మనము నిజంగా చెప్తాను, నేను ముందుకు వెళ్ళలే మనం. సో ప్రతి ఒక్కరు మీ యొక్క అసెట్ని పెంచుకుంటూ పోండి అని చెప్తున్నాం. సో ఇప్పుడు ప్రతిరోజు చెప్పేది అదే, ఇప్పుడు కూడా చెప్పేది కూడా అదే. ఓకే, సో ఎప్పుడైతే విత్డ్రాల్ ఇస్తుందో అప్పుడు తీసుకుందరు మీరు, అంతేగాని బట్ విత్డ్రాల్ ఇప్పుడు బయటకు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి అట్లీస్ట్ మనం అవును నిజంగానే జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నాము. ఏది బిఎన్బి. సో మీ ఆలోచనకు నేను కూడా కరెక్టే అంటాను. ఎన్ని రోజులు అని చెప్పేసి పెట్టడం అని అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది. రాదు, కరెక్ట్ కాదు అని చెప్పి నేను అనట్లేదు. అయినా కూడా వాట్ వీ హ్యావ్ టు డూ, మరి ఏం చేద్దాం మనం. ఓకే, సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి చేసుకోవాల్సిందే. లేకపోతే మరి మనం
పెరగలేం కదా, అందుకని చెప్తున్నాను. కొంతమంది బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇది సీడ్ వాల్యూ అంటే ఇందాక చెప్పినట్టుగా నేను అదే మనం డీపీలు పెట్టాం కదా, 100 అయితే చేసుకోవాలా, మరి 130 రూపాయలు అవుతాయి అంటే చూడండి ఇక్కడ ఈసారి కూడా 72 ఉన్నాయి. బట్ 100 అయితే 100 అయిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి, బిఎన్బికి భయపడద్దు. సో మొన్న మీకు లెక్క చెప్పాను, ఒక్కొక్కరికి 2-3 వేలు వచ్చి ఉన్నాయి అక్కడ. సో వాళ్ళకి 1 మంత్ అంటే రోజు 120, 110, 130 రూపాయలు కావాలి. అలా లెక్క పట్టుకుంటే దగ్గర దగ్గర 4,000 రూపాయలు దానికే ఖర్చు అవుతాయి. సో మనం ఏం ఆలోచిస్తున్నామంటే అట్లీస్ట్ మనకు కొన్ని విడ్రాల్ ఇస్తే ఆ పీవీసీలను తీసుకొచ్చి యూజిటీ చేసి లేదా బిఎన్బి చేసి దానికి పెడదామని చూస్తున్నాం మనం. బట్ అలా పెడితే మనకు మళ్ళీ 4 రోజుల తర్వాత లేదా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏది నా ఇన్కమ్ అంటే నీకు కనబడదు. నీ యొక్క అసెట్ పడిపోతుంది అనమాట, రేషియో పడిపోతుంది. ఇలా నువ్వు మనీ పెడుతున్నావు, వాల్యూ ఇక్కడ మనీ పెడతావు నువ్వు, అంటే ఇండియన్ మనీ పెడతాం మనం. బట్ ఏంటంటే అక్కడ లోపల పెరిగేది యూఎస్డిటీ పెరుగుతుంది. బట్ అక్కడ నువ్వు కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్నే మార్చి పెడితే నీ కరెన్సీ అక్కడ లోపల పెరగట్ల, అంటే నీ యొక్క క్రిప్టో కరెన్సీ అనేది లోపల పెరగదు. ఇక్కడ ఇవాళ నువ్వు మనీ పెట్టి నువ్వు చేస్తేనే నీకు అది లోపల మరి అసెట్ అనేది పెరుగుతుంది. సో కొన్ని రోజుల తర్వాత నీకు చూస్తే అవును కదా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం లెక్క చెప్పినట్టుగా తోపాజీడలకి 3,000, 4,000 నిలబడ్డాయి కదా. సో వాళ్ళు ఒక నెలకి 4,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ 4,000 రూపాయలు ఖర్చు పెడితే లోపల అసెట్ మామూలుగా పెరగదు. కానీ నువ్వు ఇప్పుడు నాకు బయటకు వస్తుందా అంటే మాత్రం నువ్వు వర్క్ చేయలేవు, ఇందులో నిలబడలేవు, చెప్తున్నాను కదా సార్. ఓకేనా? సో అందుకని ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనము ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. యాజ్ యువర్ విష్. మరి నేను చేయను అంటే దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ చేసుకుంటేనే ఈ యొక్క అసెట్ అనేది నిలబడుతుంది, అసెట్ పెరుగుతుంది అందులో. సో నేను రీఫార్మింగ్ చేయను, ఫార్మింగ్ చేయను, నేను దాన్ని ఓపెన్ చేయను, దాన్ని చేయను అంటే సేమ్ ఆ ట్రస్ట్ వ్యాలెట్ నీకు కూడా అలాగే చెప్తుంది. నువ్వు నన్ను ఏది చేయకపోతే నేను నీకేమి ఇవ్వను. సేమ్ అంటే తిరిగి సేమ్ అంటే కదా నువ్వు ఎలా చేస్తావో అది కూడా అలాగే ఉంటుంది. బట్ అది మాట్లాడలేదు, మనం మాట్లాడగలుగుతాం, అంతే కదా సార్. సో బట్ జరిగేది అదే కదా, జరిగేది మాత్రం అదే. నువ్వు చేసుకుంటూ వెళ్తేనే దే హ్యావ్ గివెన్ టు యూ ఫ్రూట్స్. అంటే చెట్టును పెట్టావు, బట్ ఏంటంటే లేదంటే దున్ని విత్తనాలు వేసి వాటికి సరైన టైంలో కలుపు తీయడము, యూరియా అంటే మందులు అంటే ఏమంటాం కదా, వీటిని ఏమంటారు నాకు అంతగా తెలియదు కనుక, వ్యవసాయం చేయాలి చాలా మంది తెలిస్తే కనుక నేను దానికి మందులు వేయను, నేను ఏది చేయను. బట్ నాకు దాని ద్వారా అది టైంకు మాత్రం 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత అయితే ఇస్తుందో అది మాత్రం నాకు కావాలి అంటే కుదరదు, రావు. ఈ రోజులల్లో మరి నిజంగా వ్యవసాయం గురించి మాట్లాడితే కూడా వాళ్ళు అన్ని చేసినా కూడా అనుకున్నంత పలుకుబడి అంటే దాన్ని ఏమంటారు, దిగుబడి రాదు. దిగుబడి నాకు తెలియదు. సో అలా అనుకున్నంత రాదు. బట్ నేనేం చేయను రావాలి అంటే రాదు సార్. ఇది కూడా ఒక వ్యవసాయం లాగానే, పేరు కూడా వాళ్ళు ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ అని పెట్టడం జరిగింది. సో అది ఎలాగైతే మనం అక్కడ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మనం కంపల్సరీ వి నీడ్ టు ఫాలో ఆన్ దట్. ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తే వ్యవసాయదారుడు రైతు కూడా ఈ సంవత్సరం రాకపోతే ఈ 6 నెలల పంట అయిపోయింది, ఇది రాకపోతే ఇంకోసారి రావచ్చు అని చెప్పేసి మళ్ళీ పంట ఇస్తాడు, మళ్ళీ రాకపోతే మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ రాకపోతే మళ్ళీ ఇస్తాడు. సో ఎప్పుడు ఒకసారి ఖచ్చితమైన నాకు ఇది రాకపోతుంది అన్న ఆలోచనతో వేస్తూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఖచ్చితంగా మనం చేసుకుంటూ వెళ్తేనే
మనం మనీ అనేది అర్న్ అవుతుంది. అంతే తప్ప సైలెన్స్గా కూర్చుంటే సేమ్ అది కూడా అంతే. ఎలాగైతే అక్కడ నువ్వు కలుపు తీయకుండా సరైన టైంకు వాటర్ పట్టడము, లేకపోతే మనం ఏది పెట్టామో అది కాకుండా వేరేది పెరిగితే దాన్ని తీసేయడము, సో దానికి కావలసినంతగా ఎరువు వేయడము, అలాంటివి చేయకపోతే సో మరి పంట కూడా అలాగే చెప్తుంది, నువ్వు నాకు కావాల్సినట్టు చేయలేవు, నేను ఎలా పెరుగుతాను, నీకు ఎలా బెనిఫిట్ ఇవ్వగలను అని చెప్పేసి అది కూడా బెనిఫిట్ ఇవ్వదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, నేను ట్రస్ట్ వ్యాలెట్ నేను ఏం చేయను, ముట్టను అంటే అది కూడా నేనేమి ఇవ్వను అనే మాట్లాడకున్నా కానీ ఆ విధంగానే ఉంటుంది అనమాట. ఒకటి ఇయర్ మనకి టైం కూడా మరి దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. సో ఎవరైనా లీడర్లు మాట్లాడుతుంటే కూడా మరి ఛాన్స్ ఇద్దాం. సో లేదంటే ఓన్లీ ఇంకొక 3 minutes ఉంది, ఆ 3 minutes కూడా మరి వినీట్తో కంప్లీటెడ్. ఓకే, సో మీరు ఎవరైనా మాట్లాడంటే రావచ్చు సార్, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు. ఓకే, సో ప్రతిరోజు చాలా చాలా ఇంకిత మీరు సైలెన్స్ అవుతున్నారు, బట్ ఐ డోంట్ ఎందుకు మరి నాకు తెలీదు. ఓకే, సో ఓకే, నేను వేస్తూ మాట్లాడుతూ కొంతమంది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆఫీస్లో ఒక్కొక్కసారి టైం ఉండదు, సో దానివల్ల నేను ఇక్కడ ఎవరైనా రెడీ అయితే చేసేద్దామన్న ఆలోచనతో ప్రతి ఒక్క ఐడి ఓపెన్ చేసి చూస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ సార్కు 62 అయింది, బట్ బిఎన్బి ఎక్కువ లేదు తన దగ్గర, అందుకని చెప్పేసి ఇంక కొద్దిగా అంత అయ్యేంత వరకు ఆగుదాం. ఓకేనా, సో ఎనీవే, సో మరి ఈరోజు కూడా మంచి విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఒక మంచి వీడియో కూడా చూసాం. అయితే ఎవరైతే స్టార్టింగ్లో వచ్చారో వాళ్ళకే మరి ఈ వీడియో అనేది మీకు కనబడి ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఇట్స్ ట్రూ సార్, ఎందుకంటే 100% మనం ఫాలో చేయాలి, అంటే చేయాలి. మనం చేస్తూ మన టీంకు చెప్పినా వాళ్ళు చేస్తారు, చెప్తే వినరు, బట్ ఏది చేస్తామో అది చేస్తారు వాళ్ళు. 100%. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది, అందుకని చెప్పేసి మళ్ళొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. సో మై పార్ట్నర్స్, మరి ఇక టైం అయింది, మరి ఎవరు ఎంకరేజ్ కూడా చేయలేదు కదా, మరి మాట్లాడమని చెప్పాను కదా, ఎవరు రావట్లేదు కదా. సో ఓకే, నో ప్రాబ్లం, ఎనీవే వింటున్నారు అనుకుంటాను. సో అందరికీ మరి ఇక థ్యాంక్ యూ చెప్తూ, వచ్చిన వారికి ఇప్పటిదాకా మరి పార్టిసిపెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, సో మళ్ళీ మనం రేపు 9:30కి మీట్ అవుతాం. థ్యాంక్ యూ సార్, రాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ మీకు కూడా. సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, సో సెకండ్ ఇక్కడ నుండి అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ జై పీవీస్ మిఠా. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీస్ థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీస్ మెటా, పీవీస్ మెటా నెవర్. థ్యాంక్ యూ రాజేష్. జై పీవీస్ మెటా విల్ నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. జై థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. సంజీవ్ జై బాబా, థ్యాంక్ యూ. జై పీవీస్ మెటా నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ. గోవింద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.